అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, అలాగే మాజీ ఎమ్మెల్సీ గారు భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారికి, పెద్దలకి, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ గారికి మహేష్ బిగాల గారికి, అలాగే నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి వివిధ ఎన్ఆర్ఐ మిత్రులందరికీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఇందాకనే మహేష్ బిగాల గారు చాలా క్లుప్తంగా చెప్పిండ్రు. అంటే ఎన్ఆర్ఐల పాత్ర ఏంది, మరి ఇక్కడికి వచ్చి కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ఎందుకు అని కూడా అంటే తెలంగాణ ప్రజలకే కావచ్చు, సామాన్యులకు కూడా ఒక ఆలోచన రావచ్చు. అరే మీరు మంచిగా ఉన్నారు, మళ్ళీ గీడికి వచ్చి గింతగానం కష్టం ఏముంది, ఏం అవసరం ఉంది అనే ఒక ఆలోచన రావచ్చు. కానీ ఎన్ఆర్ఐలు అయినా ఎవరైనా కానీ ఇక్కడ నుంచి పోయిన బిడ్డలే కాబట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా వీరందరూ కూడా కేసీఆర్ గారు వెంటే ఉండి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి వీరందరూ కూడా ఆశించి వారి వారి స్థాయిలలో కూడా వారు పనిచేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి అంత కష్టపడి మేము మంచిగుంటే సరిపోదు, అక్కడున్న మా కుటుంబ సభ్యులు, మా మిత్రులు, మేము పెరిగిన ఊరు అక్కడ అన్నీ కూడా బాగుండాలి అనే కోరికతోటి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి వాళ్ళంతా ఆకాంక్షించారు. కేసీఆర్ గారి నాయకత్వంలో అది సాధ్యమైంది, అది అందరికీ తెలుసు. మరి తదనంతరం కూడా ఉత్తగానే ఏదో భౌగోళికంగా తెలంగాణను తెచ్చుకున్నాడు కాదు, దాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ అది కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యమని చెప్పి నమ్మి వారు వెంట నడిచినందుకు కేసీఆర్ గారు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఎక్కడున్నా కానీ గర్వపడేలాగా, తల ఎత్తుకునేలాగా దాన్ని దేశంలోనే ఒక మొట్టమొదటి స్థానం, అంటే మనము గణాంకాలలో తీసుకుంటే మనము పర్ క్యాపిటల్ అందామా, జిఎస్డిపి అందామా, పవర్ కన్జంప్షన్ అందామా, ఉద్యోగాలు అందామా, ఎట్లా తీసుకున్నా కానీ దేశాన్నిలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలిచి ప్రతి ఒక్కరు గర్వపడేలాగా చేసుకున్నారు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత సరే కేసీఆర్ గారు అన్నట్టు కోపం వచ్చిందో ఏమొచ్చిందో ప్రజలు మళ్ళీ అధికారం ఇంకొకరికి ఇచ్చిండ్రు. మరి వాళ్ళు ఏం కొత్త పార్టీలు కాదు, దాదాపు 60 సంవత్సరాల ఈ దేశ రాష్ట్ర రాజకీయాలలో అత్యధికంగా పాలించింది కూడా వాళ్ళే. అంటే ఈ తెలంగాణ మనం అంటే నాశనం కావడానికి, ఆంధ్రాలో అప్పుడు విలీనం కావడానికి కూడా కారణం కూడా అదే కాంగ్రెస్ పార్టీ. ఎంతోమంది చచ్చిపోవడానికి అదే కాంగ్రెస్ పార్టీ, మనం అన్ని రకాలుగా నష్టపోవడానికి అదే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే 5 నెలల్లో ఏం జరుగుతుందో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి మనం అంటే రైతుల గురించి తీసుకుందామా, కరెంటు గురించి తీసుకుందామా, దేని గురించి తీసుకున్నా కానీ ప్రజలు ఈరోజు కేసీఆర్ గారి బస్సు యాత్రలనే కాదు, ఎక్కడికి సామాన్యంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఏం చర్చ జరుగుతూ ఉన్నది? ఎక్కడో దగ్గర మనం వాళ్ళు ఇచ్చినటువంటి వారంటీలో కొంత టెంప్ట్ అయిపోయి మనం ఒక మంచి నాయకుడిని, మంచి పార్టీని, మంచి పాలనను పోగొట్టుకున్నామనే బాధ వాళ్ళలో కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు తెలంగాణ నాది, ప్రతి తెలంగాణ బిడ్డ నా బిడ్డ కాబట్టి నన్ను గెలిపించిండ్రా, సీఎం కుర్చీలో కూర్చుండబెట్టిండ్రా లేదా అనేది కూడా ఆలోచించకుండా వారికి కష్టం వచ్చింది కాబట్టి నేను ఇవాళ పోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నీ కూడా రాజకీయ కోణంలోనే ఆలోచించకుండా ప్రతి ఒక్కటి కూడా ఒక మానవీయ కోణంలో ఆలోచిస్తారు. కాబట్టి రైతులకు నష్టం జరుగుతుందా, ఇంకెవరికి నష్టం జరుగుతుందా అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి ఈరోజు వాళ్ళ కోసం భరోసా ఇచ్చి ప్రతి యాత్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అడుగున కూడా వారికి నీరాజనం పలుకుతూ ఉన్నారు. వారు అడుగున కూడా కేసీఆర్ గారు మేము మీ వెంటే ఉన్నాం, కేసీఆర్ గారు మీరు నడవండి, ఏదో ఒక చిన్న తప్పు జరిగిపోయింది, ఈ పార్లమెంటు ఎన్నికలలో ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ఓటు వేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక దేశాలలో కూడా 10 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది, 20 ఏళ్ళు ఉంటుంది, ఎప్పుడో ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించుకుంటా ముందుకు వెళ్ళడం అనేది ప్రతి రాజకీయ పార్టీ చేసేదే. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈరోజు వాళ్ళు ఓట్లు దండుకొని ఇలా ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళ రాజకీయాల గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు.
ఇలా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. కేంద్రంలో 10 సంవత్సరాలు ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణకు చేసింది ఏం లేదు. ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ ఆనాడు బీజేపీ ఎంపీలు కానీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది కానీ దేనికి కానీ ఏమీ లేదు. కాకపోతే ఇవాళ మనం ఎందుకు ఓటేయాలనేది కూడా ప్రజలందరూ కూడా మన నాయకులు వివరిస్తూ ఉన్నారు. అదే విషయాన్ని మేము మీకు ఒక్కసారి తెలియజేస్తూ ఉన్నాము. మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటేనే, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటేనే మన హక్కుల గురించి వాళ్ళు కొట్లాడతారు, మనకు కావాల్సిన దాని గురించి వాళ్ళు కొట్లాడతారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ ఆశల్ని, తెలంగాణ ప్రజల కోసం నిలబడేది ఈ గులాబీ జెండా, గులాబీ కండువా కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఆ జెండాను కాపాడుకోవాలి. ఆ నాయకుల్ని ఇవాళ అభ్యర్థుల్ని ఢిల్లీకి పంపిస్తే ఆ ఢిల్లీకి మళ్ళా పేగులు తెగదాకా కొట్లాడి మన హక్కులను కాపాడతారు. కాబట్టి ప్రజలందరికీ కూడా మళ్ళొక్కసారి వారి మాటలకు మోసపోకుండా, వాళ్ళు చెప్పేటువంటిది ఆ ట్రాప్లో పడకుండా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపియండి, కేసీఆర్ గారికి మరింత బలాన్ని ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఎన్ఆర్ఐలుగా మీ అందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ చూస్తూ ఉన్నారు, ఇవాళ ఒక ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఇవాళ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిని చూసి చాలా సిగ్గుపడతా ఉన్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వారు మాట్లాడుతున్న మాటలు, మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత నేను కూడా ఆన్నే ఉన్న లండన్లో రేవంత్ రెడ్డి గారు లండన్ వచ్చి అక్కడికి వచ్చి ఏం మాట్లాడతారంటే బొంద పెడతా కేసీఆర్ గారిని, పాతి పెడతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఎన్ఆర్ఐలతోటి సమావేశం అయినప్పుడు ఎన్ఆర్ఐల గురించి, మన రాష్ట్రం పట్ల, మన రాష్ట్రాన్ని అభివృద్ధి ఎట్లా చేసుకోవాలి, మీ పాత్ర ఏందనే దాని గురించి మర్చిపోయి అదే కేటీఆర్ గారు మంత్రి హోదాల లండన్ వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా మీరందరూ కూడా తెలంగాణకు అంబాసిడర్లు, మీరు ఒక తెలంగాణకి మీరు ఒక రిప్రజెంటేటివ్స్, ఇక్కడ ఉన్నవాళ్ళు, మీరు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, దానికి ప్రభుత్వం అండగా ఉంటుంది, మేము అండగా ఉంటామని చెప్పి వారు మాట్లాడిన తీరు, వీరు మాట్లాడిన తీరు కూడా ఎన్ఆర్ఐ అంతా చర్చించుకుంటా ఉన్నారు. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితులు, అంటే తెలంగాణ నాయకత్వం గిట్లు ఉంటుందా అని చెప్పి ఒక సిగ్గుపడేలాగా దారుణంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా ఎన్ఆర్ఐల నుంచి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పరిపాలన మీద, అభివృద్ధి మీద వారు దృష్టి పెడితే బాగుంటుంది. అంతేగాని కక్ష రాజకీయాల మీద, వ్యక్తిగత కక్షల మీద ఇట్లా దూషణలు చేసుకుంటా, వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల మన పరువు పోతా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు కూడా దాన్ని హర్షిస్తలేరు అనే విషయాన్ని కూడా వారు గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి హితవు పలుకుతా ఉన్నాము. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ అనేదే మనకు ముఖ్యం. కాబట్టి ఆ తెలంగాణ గురించి, ఇక్కడ జరిగేదాని గురించి మంచి జరిగితే మేమందరం కూడా సంతోషపడతాం, గర్వపడతాం. కాబట్టి మీరు మంచి పనులు చేయండి, మేము కూడా దానికి కావాల్సినటువంటి కన్స్ట్రక్టివ్గా ఏదైనా చేస్తే మా సహకారం కూడా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఒక మంచి పందాలో వెళ్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. అలాగే మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు వారు పదే చెప్పినట్టు కూడా ప్రజలందరూ కూడా మమ్మల్ని పూర్తిగా తిరస్కరించలేదు. 39 సీట్లు ఇచ్చిండ్రు, ఎన్నో లక్షల ఓట్లు వచ్చినాయి, ఏదో 1.8% మేము పోయినాం. కాబట్టి ప్రజలు చాలామంది కూడా ఇంకా తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. వారు ఉండాలి, గట్టిగా కొట్లాడాలి మా వైపు అని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో వారికి తగిన బలాన్ని ఇచ్చి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లేలాగా వారిని ఆశీర్వదించాలని చెప్పేసి మా ఎన్ఆర్ఐల పక్షాన మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి మాకు ఈ మంచి అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి భవన్ శ్రీనివాసరెడ్డి గారికి, మహేష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఎన్ఆర్ఐలు బయట ఏ పని చేసినా కానీ మీడియా ద్వారానే ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి, ఇటు పార్టీ నాయకుల దృష్టికి కావచ్చు, ప్రజల దృష్టికి కావచ్చు, మీ సహకారం సహాయం ఉంటేనే అది జరుగుతుంది. కాబట్టి మేము గత 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా, అటు ఉద్యమం కావచ్చు, తర్వాత మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఏ కార్యక్రమాన్ని అయినా కానీ మీరు మమ్మల్ని అంటే ఇక్కడ టెలికాస్ట్ చేసి న్యూస్ను పబ్లిష్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికి కూడా
పేరు పేరున కృతజ్ఞతలు. మీ సహకారం ఇలాగే ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మాకు ప్రతిపక్ష పాత్ర ఉంది కాబట్టి ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా కొట్లాడతాం. మేము ఎట్లనైతే గతంలో ఉద్యమాలు చేసినామో అట్లనే ప్రజల నుండి అవసరమైతే రోడ్డు మీదకి వచ్చి కూడా మేము ఉద్యమాలు చేస్తాము. సో కాబట్టి మీ అందరి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై